నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. అప్పుల పరవ్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లెక్క తయారైంది మన తెలంగాణ పరిస్థితి. నిద్రలో కూడా అప్పు అప్పు అనే కలవరిస్తాడు సినిమాల హీరో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా పాపం అట్లా కలవరిస్తున్నట్టున్నాడు. అప్పులు చేసుట్లా కేసీఆర్ మీద గతంలో చాలా విమర్శలు చేసి ఇప్పుడు 20 నెలల్లో ఆయన 10 ఏళ్లలో చేసిన దానికంటే ఎక్కువ అప్పు చేసిర్రు. అంతేకాదు రాష్ట్ర ఆదాయాన్ని కూడా పాతాళాన్ని పడేసింది. 20 నెలల్లో రాష్ట్ర ఆదాయం 40% తగ్గింది, అప్పులు మాత్రం 45% పెరిగినాయి. 2738 కోట్ల మిగులు నుండి 12,566 కోట్ల రెవెన్యూ లోటుకి దిగజారిపోయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ పూర్తిగా పడిపోయినాయి. డిసెంబర్ 3, 2023 నుండి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం లెక్కలు ఒకసారి చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే డిసెంబర్ 2023 నుండి మార్చి 2024 వరకు ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం 48,186.23 కోట్లు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 4,294 కోట్లు. గ్రాంట్ల రూపంలో వచ్చింది 5,197.17 కోట్లు. అంటే మొత్తంగా 4 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం 55,878 కోట్లు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం 136,283.47 కోట్లు. పన్నేతర ఆదాయం 23,607 కోట్లు. ఇక గ్రాంట్ల ద్వారా వచ్చింది 7,913 కోట్లు. మొత్తంగా ఈ ఏడాదిలో 167,804 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రస్తుతం నడుస్తున్నది ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చినటువంటి ట్యాక్స్ రెవెన్యూ 48,145.57 కోట్లు. పన్నేతర రెవెన్యూ 1,334 కోట్లు. అట్లాగే గ్రాంట్ల రూపంలో వచ్చింది 790 కోట్లు. మొత్తంగా ఏడాదిలో జూలై వరకు వచ్చినటువంటి రాబడి 50,270 కోట్లు. మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 20 నెలల్లో వచ్చినటువంటి రాబడి 2,73,952.78 కోట్లు. వీటికి తోడు ఈ ఏడాది జూలై వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు 1,96,400 కోట్లు. అంటే ఈ రెండు కలిపితే ఖజానాకు వచ్చినటువంటి మొత్తం పైసలు 4,70,352.78 కోట్లు. మరి ఈ 4 లక్షల కోట్లతోటి ఏం చేసిర్రు? ఎన్ని కొత్త పథకాలు ప్రారంభించారు, ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టిర్రు, ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిర్రు అన్నీ ఆ దేవునికే ఎరక. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. రైతు భరోసా ఇచ్చిందే ఒకసారి. మహిళలకు 2,500 లేవు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు లేవు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ కాలేదు, ఉద్యోగులకు డిఎల్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు, 1వ తారీఖు నాడు జీతాలు కూడా లేవు. కనీసం రైతులకు 4 యూరియా బస్తాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో రాష్ట్రం ఉన్నది. 20 నెలల్లోనే ఇంత ప్రగతి సాధిస్తే 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి ఇంకెన్ని అద్భుతాలు చూస్తామో మనం. థ్యాంక్ యూ.